వరకు అనర్హత వేటుకు సంబంధించి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీ గెలవలేదంటే ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీలోకి జంప్ అయిపోయే వాళ్ళు ఇలా ఫిరాయింపు చేసినటువంటి నేతలపై అనర్హత వేటు వేయండి పిటిషన్ వేశారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఈరోజు తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు ఇలాంటి అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయమే ఉండేది. నిర్ణీత సమయం లోపల నిర్ణయం తీసుకోవాలని ఉండేది. ఆ నిర్ణీత సమయం ఎప్పుడు? ఒక నెల, 2 నెలల లేదా ఒక సంవత్సరమా అనేది ఒక క్లారిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది 3 నెలల లోపల అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్ కి ఆదేశం ఇచ్చింది. ఒక కీలక తీర్పు అనే చెప్పాలి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. 3 నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే సూత్రం వర్తించకూడదు అని పేర్కొంది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని కూడా అభిప్రాయపడింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హతపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దు, సాకులు చెప్పి విచారణని వాయిదా వేద్దామంటే కుదరదు, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని సీరియస్ గానే చెప్పింది సుప్రీం ధర్మాసనం. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే అని సుప్రీం తేల్చేసింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా పరిస్థితులు ఉండకూడదు అని చెప్పారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అనర్హతపై సుప్రీమే నిర్ణయం తీసుకోవాలి అనే పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. స్పీకర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. అనర్హతపై నిర్ణయానికి కాల పరిమితి విధించింది సుప్రీం కోర్టు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన 10 మంది ఎమ్మెల్యేల్లో స్పీకర్ విచారణని పొడిగించడానికి ఎవరికి కూడా అనుమతి ఇవ్వద్దు అని చెప్పింది. ఎవరైనా ఎమ్మెల్యే విచారణ పొడిగించడానికి ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఖరాఖండిగా చెప్పింది. ఏళ్ల తరబడి అనర్హత పిటిషన్లు పెండింగ్ లో పెట్టడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇప్పటి వరకు కూడా ఇలాంటి అనర్హత నిర్ణయాలకు సంబంధించి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్లిన వాళ్లపై అనర్హత వేటు వేయండి కోరటం జరిగింది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన సమస్య అని మనం భావించలేము. ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూనే ఉన్నాయి. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఇప్పటి వరకు ఒక నిర్ణీత కాల పరిమితి లోపల స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి ఉండేది. ఆ నిర్ణీత కాల పరిమితి ఎప్పుడు, నిర్ణీత గడువు అనేది ఎప్పుడు అనేది ఒక డౌట్ గా ఉండేది. అది 6 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ల అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు వెలువరించింది. 3 నెలల లోపు స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. 3 నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్ కి ఆదేశించింది. అనర్హతపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కూడా కలిగించకూడదు అని చెప్పింది. సాకులు చెప్పి విచారణని వాయిదా వేద్దామంటే కుదరదు, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడినట్లే, ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మొత్తానికి ఒక స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి అయితే విధించింది సుప్రీంకోర్టు.
ఇది అన్ని రాష్ట్రాలకి అప్లికబుల్ ఏ విధంగా జరగబోతోంది పూర్తి వివరాలించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, కేవలం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఒక పార్టీ మీద గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయ్యే వాళ్ళ సంఖ్య చూస్తూనే ఉంటాం. ప్రతి రాష్ట్రంలో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమే. సో ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా? ఈ 3 నెలల కాల పరిమితి కేవలం ఈ కేసుకు సంబంధించేనా? ముఖ్యంగా ఇక్కడ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ కోర్టు అంటే ఇటువంటి అనర్హత వేటు పిటిషన్ల మీద నిర్ణయాధికారాన్ని స్పీకర్ లేదా చైర్మన్లకు ఇవ్వడం వెనుక ముఖ్య ఉద్దేశం దీంట్లో జాప్యం జరగకూడదు. ఒకవేళ ఈ నిర్ణయాధికారం కోర్టులకు ఇచ్చి ఉంటే గనక కోర్టుల్లో అనేక కేసులు ఇతరత్ర కేసులు ఉంటాయి. వాటి కారణంగా డెసిషన్ తీసుకునేసరికి వాళ్ళ 5 ఏళ్ల కాల పరిమితి పదవీ కాలం కూడా పూర్తయిపోయి నిర్ణయాలన్నీ వచ్చేసరికి వాళ్ళ పదవీ కాలం అంతా పూర్తయిపోతుంది. అటువంటి జాప్యం జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో స్పీకర్లకు చైర్మన్లకు ఒక క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ని ఇచ్చి ట్రిబ్యునల్ మాదిరిగా వాళ్ళ చేతికి నిర్ణయాధికారాన్ని ఇచ్చింది పార్లమెంటు. ఈ విషయాన్ని గమనించాలి. కానీ స్పీకర్లే దీన్ని ఇంకా కాలయాపన చేయడం అన్నది తగదు. అందుకనే 3 నెలల్లోగా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఉన్న అనర్హత వేటు పిటిషన్ల మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఆ విచారణ జరిపే క్రమంలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే దీన్ని మరింత డిలే చేసే ప్రయత్నం చేస్తే, కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే గనక వారికి వ్యతిరేకంగా ఇన్ఫరెన్సెస్ ని తీసుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాల్టి తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఉన్న అనర్హత వేటు పిటిషన్లను 3 నెలల్లోగా పూర్తి చేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఇకపోతే అధికారాలు పరిమితి దీనికి సంబంధించి చూసుకుంటే గనక సుప్రీంకోర్టు హైకోర్టులు నేరుగా ఈ అనర్హత పిటిషన్లు వీటి మీద న్యాయ సమీక్ష జరిపే అధికారం పరిమితంగా ఉంది. కానీ ఆర్టికల్ 136, ఆర్టికల్ 226, 227 రాజ్యాంగంలో ఉన్న ఈ అధికారాల ప్రకారం చూస్తుంటే గనక స్పీకర్లు చైర్మన్లు ట్రిబ్యునల్స్ మాదిరిగా సుప్రీంకోర్టు హైకోర్టు అధికార పరిధికి లోబడే ఉంటారు. అంటే కింది స్థాయిలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టులకు ఎలాగైతే వెళ్లి అక్కడ ఛాలెంజ్ చేస్తారో ఆ క్రమంలో ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద మళ్ళీ ఎవరైనా అభ్యంతరాలు ఉంటే గనక అప్పుడు న్యాయ సమీక్షకి సుప్రీంకోర్టు గానీ హైకోర్టు గానీ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ న్యాయస్థానాలు ఇచ్చే తుది తీర్పుకు లోబడి నిర్ణయాలు ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ముందు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. 3 నెలల్లోగా ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరాలు ఉన్న వాళ్ళు అప్పుడు కోర్టులను అప్రోచ్ అయితే కోర్టులు తదుపరి విచారణ జరిపి ఆ తీర్పుని న్యాయ సమీక్ష జరిపి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి కోర్టు తీర్పు సారాంశం. మహాత్మా, అలానే ఇప్పుడు 3 నెలల లోపల నిర్ణయం అని చెప్తున్నారు. ఈ నిర్ణయానికి ముందు స్పీకర్ విచారణ చేపడతారా? అనర్హత విచారణకు సంబంధించి వీళ్ళంతా అనర్హత విచారణను ఎదుర్కోవాలి అని చెప్తున్నారు. అంటే ఎలాంటి డెసిషన్ ఉంటుంది? వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా? బికాస్ ఇట్ ఈస్ క్లియర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. సో వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సిన ఆప్షన్ ఉంటుందా? ఈ విచారణ ఏ విధంగా జరగబోతుంది? దీని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ స్పీకర్ ఎదుట ఎవరిదైనా సరే ఒక అనర్హత పిటిషన్ వచ్చింది అని అంటే ఆ పిటిషన్ లో ఉన్న వాస్తవాలను నిజానిజాలను ఆయన విచారణ జరపాల్సి ఉంటుంది. పిటిషన్ వచ్చింది కదా అని ఏకాఏకి ఆయన నేరుగా అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. ఎవరి మీద అయితే ఆరోపణలు అభియోగాలు వచ్చాయో ఆ వ్యక్తికి నోటీసులు పంపించి అతని వివరణ తీసుకుంటారు. మీ ఒక ఎమ్మెల్యే మీద ఒక అనర్హత వేటు వచ్చింది, మీ మీద ఈ ఫిర్యాదులు వచ్చాయి, మీరు పార్టీ మారారు అన్నట్టుగా ఫిర్యాదు వచ్చింది, మీరేమంటారు, మీరు ఇచ్చే వివరణ ఏంటి అంటూ అతని వైపు నుంచి వివరణ తీసుకుని అలాగే ఈ కంప్లైంట్ లో ఇచ్చే వాళ్ళు వారి ఆధారాలు కూడా సమర్పిస్తారు. పార్టీ మారారనో లేకపోతే విప్ ధిక్కరించారనో వీళ్ళు సమర్పించిన ఆధారాలు అతను ఇచ్చిన వివరణ రెండింటిని బేరీజ్ వేసుకున్న తర్వాత నిజంగానే ఆ వ్యక్తి పార్టీ మారారా లేదా అన్నది స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చి ఆయన తన నిర్ణయాన్ని వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీకర్లు అధికార పార్టీకే చెందిన వాళ్ళు ఉండడం, ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీలోకి పార్టీ ఫిరాయించి కండువాలు మార్చుకుంటున్న నేపథ్యంలో స్పీకర్లు ఎంత నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సాధారణ ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న అంశాలను చూస్తే వాళ్ళు ఒకవేళ తీర్పు ఇవ్వాల్సి వస్తే అనర్హత వేటు వేయాల్సిందే. కానీ అటువంటి తీర్పు ఇవ్వకుండా వారిని కాపాడడం కోసమే ఈ కాలయాపన చేస్తూ వస్తున్నారు. నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ పిటిషన్లను తమ దగ్గరే అట్టి పెట్టుకుని విచారణ పేరుతోటి కాలయాపన చేస్తూ నోటీసులు ఇవ్వడం, ఆ ఎమ్మెల్యేలు మరికొంత సమయం కోరడం, ఇలాగ 5 ఏళ్ల కాల పరిమితి పదవీ కాలం పూర్తయ్యేలాగా చేస్తున్నారు. స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవడం లేదు అన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ పర్టికులర్ గా 10 మంది ఎమ్మెల్యేలు లైన్ లో ఉండండి.